కొన్ని విషయాలు జ్ఞాపకం చేసుకుందాం, చిన్న ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడు అయిన మా తండ్రి, సర్వశక్తిమంతుడు అయిన ప్రభువా, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఇశ్రాయేలు నీ భాగ్యము ఎంత గొప్పది, యెహోవా రక్షించిన నిన్ను పోలినవాడెవడు అని మీ వాక్యం సెలవిస్తూ ఉంది. ప్రభువా, ఈ లోకంలో ఎందరైతే మిమ్మును రక్షకుడిగా దేవుడిగా కలిగి ఉంటారో వారి జీవితంలో మీరు ఇచ్చేటువంటి ఆనందము సంతోషము ప్రభువా ఎంతో గొప్పవి. ప్రభువా, అందును బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ రాత్రికాల సమయంలో మరొక పర్యాయము ఈ స్థలంలో చేరి మీ మాటలు ధ్యానం చేసుకుంటూ ఉండగా ప్రభువా, మీరే ఆయన బోధకుడివై ఉండి మీ వాక్యం వినే ప్రతి ఒక్కరిని వాక్యము ద్వారా దర్శించండి, వారితో మాట్లాడండి, వారి హృదయాన్ని తెరవండి. ప్రభువా, మీరిచ్చేటువంటి దీవెన ఆశీర్వాదాలు, విడుదల కార్యాలు, స్వస్థత కార్యాలు, మరి ముఖ్యంగా మీరిచ్చే పాప క్షమాపణ నిత్య జీవము పొందుకొనున్నట్లుగా మీ పరిశుద్ధాత్మ కార్యం దయతో జరిగించమని మా రక్షకుడైన యేసు ప్రభు దివ్యమైన నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి, ఆమేన్. బైబిల్ గ్రంథంలో నుండి మత్తయి సువార్త 2వ అధ్యాయము 10-11 వచనాలు చదువుకుందాం. అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును సామ్రాణిని గోళమును కానుకలుగా ఆయనకు సమర్పించిరి. చాలు పిల్లల, మత్తయి సువార్త 2వ అధ్యాయము 10-11 వచనాలను మనము చదువుకున్నాం. వారు ఆ నక్షత్రమును చూచి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును సామ్రాణిని బోళమును కానుకలుగా ఆయనకు సమర్పించిరి. మరి చదువుకున్నటువంటి వాక్య భాగంలో నక్షత్రమును గురించి చూస్తూ ఉన్నాం. వారు ఆ నక్షత్రమును చూచి, యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలో జన్మించినటువంటి సమయంలో ఒక నూతన నక్షత్రం అనేటువంటిది ఆకాశంలో కనబడింది. అంతేకాక యేసు ప్రభు మరణించేటువంటి సమయంలో కూడా సూర్యుడిగా, నక్షత్రముగా పిలువబడే సూర్యుడు అదృశ్యుడైనట్టు బైబిల్లో మనం చూస్తాం. అంటే ప్రభు యొక్క జన్మలో ఒక నూతన నక్షత్రం ప్రత్యక్షమవగా ప్రభు యొక్క మరణంలో ఒక నక్షత్రము అదృశ్యమైనట్టుగా బైబిల్లో మనం చూస్తాం ప్రియులారా. మరి నక్షత్రమును గురించినటువంటి ప్రవచనము సంఖ్యాకాండం 24వ అధ్యాయము 17వ వచనంలో ప్రాఫెసీ అనేటువంటిది ముందుగానే చెప్పబడింది. మరి యేసు ప్రభు యొక్క జన్మను గురించి, ఆయన జీవితమును గురించి, ఆయన మరణమును గురించి, ఆయన పునరుద్ధానమును గురించి, ఆయన ఆరోహణమును గురించి, మళ్ళీ ఆయన తిరిగి వచ్చుటను గురించి బైబిల్లో అన్నీ కూడా గ్రంథస్థం చేశారు. ఏ సమయంలో మరి యేసు ప్రభు యొక్క జీవితంలో ఏమేమి జరుగుతాయో అనేటువంటి సంఘటనలు అన్నీ బైబిల్లో ముందుగానే పేర్కొనబడ్డాయి. కాబట్టి యేసు ప్రభు జన్మించినటువంటి సమయంలో కనిపించినటువంటి ఆ నక్షత్రాన్ని బట్టి ఒక రకంగా ఇట్ ఈస్ ఏ కైండ్ ఆఫ్ ఇండికేషన్ దట్ జీసస్ ఈస్ ద క్రియేటర్ ఆఫ్ యూనివర్స్. ఆ నక్షత్రం గురించి ఆలోచన చేసినప్పుడు ఆయన విశ్వాన్ని సృష్టించినటువంటి సృష్టికర్త అన్నదానికి అది ఒక ముంగుర్తుగా ఉంది. మరి యేసు ప్రభు ఈ మహావిశ్వాన్ని ఆయనే సృష్టించాడు. బైబిల్లో మనం గమనించినప్పుడు కొలసీ పత్రిక 1వ అధ్యాయము 16-17 వచనాలు చదువుకుందాం. ఏలయనగా ఆకాశమందున్నవియు భూమి యందున్నవియు, దాని పై నుంచి ఒకసారి చూద్దాం. ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడిగా ఉన్నాడు. ఇప్పుడు చదువు.
ఏలయనగా ఆకాశమందున్నవియు భూమి యందున్నవియు. ఒకసారి ఇక్కడ ఆగుదాం. ఆకాశమందున్నవియు భూమి యందున్నవియు అంటే ఆకాశంలో కనిపించేటువంటి నక్షత్రాలు, ఆకాశంలో కనిపించేటువంటి ఉపగ్రహాలు, ఆకాశంలో కనిపించేటువంటి గ్రహాలు, ఆకాశంలో ఉన్నటువంటి ఆక్సిజన్ గాలి, వీటన్నిటిని కూడా ఆయనే సృష్టించాడు. ఆకాశంలో ఉన్న సమస్తాన్ని యేసుక్రీస్తు ప్రభువు సృష్టించాడు ప్రియులారా. భూమి మీద ఉన్న సమస్తాన్ని ఆయనే సృష్టించాడు. భూమి మీద ఉన్నటువంటి పర్వతాలు, లోయలు, సముద్రాలు, ఎత్తైన పర్వత శిఖరాలు, భూమి మీద ఉన్నటువంటి సమస్త జీవరాశిని ఆయనే సృష్టించాడు. దృశ్యమైనవి కానీ అదృశ్యమైనవి కానీ అవి సింహాసనములైనను, ప్రభుత్వములైనను, ప్రధానులైనను, అధికారములైనను సర్వమును ఆయన యందు సృజింపబడెను. సర్వమును ఆయన ద్వారాను ఆయనను బట్టి సృజింపబడెను. ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు. ప్రియులారా, యేసుక్రీస్తు ఏదో 2000 సంవత్సరాలకు పూర్వము జన్మించాడు గనుక అప్పటి నుండే ఆయన ఉన్నాడు అనేదానికి కాదు. ఆయన జన్మించక ముందు కూడా ఉన్నాడు. ఆదియందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని వద్ద ఉండెను, ఆ వాక్యము దేవుడై ఉండెను. ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నటువంటి వాడు. ఈ భూమి ఆకాశములు సృష్టింపబడక మునిపే ఆయన ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభు ఉన్నవాడై ఉండి లోకానికి పాపులను రక్షించేదానికి వచ్చాడు ప్రియులారా. సో హీ వాజ్ బిఫోర్ క్రియేషన్. కాబట్టి ఆయన సృష్టికి ముందే ఉన్నటువంటి వాడు. ఆయన సృష్టికర్త గనుక సమస్త సృష్టిని ఆయనే సృష్టించాడు. కాబట్టి మనం ఏం చేయాలి? 100వ కీర్తన 3వ వచనం ఒకసారి చదవండి. 100వ కీర్తన 3వ వచనం. 100వ కీర్తన 3వ వచనం. యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి, ఆయనే మనలను పుట్టించెను, మనము ఆయన వారము, మనము ఆయన ప్రజలము. చూడండి ప్రియులారా, యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి, ఆయనే మనలను పుట్టించెను, మనము ఆయన ప్రజలము, ఆయన వారము. కనుక ఈ గ్రహింపు మానవ కోటికి చాలా అవసరం ప్రియులారా. మనం భూమి మీద సజీవులముగా ఉన్నాము అంటే, భూమి మీద మనము జీవనాన్ని కలిగి ఉన్నాము అంటే ఆయన ద్వారా మనం సృష్టింపబడ్డాము. ఆయన సృష్టికర్త, మనలను సృష్టించినటువంటి వాడు యేసుక్రీస్తు ప్రభువు అన్న ఆ గ్రహింపు అనేటువంటిది మానవునికి చాలా చాలా అవసరము, చాలా అవసరం ప్రియులారా. ఈ జ్ఞానులుగా పిలువబడేటువంటి వీరు ఎప్పుడైతే యేసు ప్రభు ఉన్నటువంటి ఆ స్థలాన్ని నక్షత్రాన్ని బట్టి కనుగొన్నారో వారి హృదయంలో గొప్ప సంతోషం అనేటువంటిది చోటు చేసుకుంది. అదే మనం అక్కడ చదువుతా ఉన్నాం. వారు ఆ నక్షత్రమును చూచి అత్యానంద భరితులై అంటే మామూలు ఆనందం కాదు, కానీ అత్యానందమును వారు పొందుకున్నారు. అత్యానందమును పొందుకున్నారు ప్రియులారా. ఎవరైతే దేవుణ్ణి కనుగొంటారో వారి జీవితంలో గొప్ప సంతోషం, గొప్ప సమాధానం, గొప్ప నెమ్మది అనేటువంటిది అనుభవిస్తారు. ఈ రోజుల్లో మానవునికి అన్నీ ఉన్నాయి, కానీ సమాధానం అనేది లేదు, సంతోషం అనేది లేదు, శాంతి అనేటువంటిది లేదు ప్రియులారా. ఎవరైతే నిజ దేవుణ్ణి కనుగొంటారో వారి జీవితంలో గొప్ప సమాధానాన్ని అనుభవిస్తారు. ఎవరైతే శాంతిని ఇచ్చేటువంటి దేవుణ్ణి కనుగొంటారో వారి జీవితంలో గొప్ప శాంతిని అనుభవిస్తారు. ఇర్మియా గ్రంథం 6వ అధ్యాయము 16వ వచనం చదువుకుందాం. 6:16. యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, మార్గములలో నిలిచి చూడుడి, పురాతన మార్గమును గూర్చి విచారించుడి, మేలు కలుగు మార్గమేదో అని అడిగి అందులో
నడుచుకొనుడి, అప్పుడు మీకు అప్పుడు మీకు నెమ్మది కలుగును. ఏం కలుగుతుందట? నెమ్మది కలుగుతుంది. ప్రియులారా, యేసు ప్రభు దేవుడు అని మనం ఏదో ఊరికే ఆషామాషిగా తెలుసుకోవడం కాదు. మార్గములలో నిలిచి చూడండి. మేలు కలుగు మార్గమేదో అడిగి అందులో నడుచుకున్నది. కాబట్టి ఫైండింగ్ గాడ్ విత్ అబ్జర్వేషన్, మరి పరిశోధించి దేవుణ్ణి తెలుసుకొనుట అనేది చాలా ప్రాముఖ్యం. ప్రియులారా, మార్గంలో నిలిచి చూడండి. మేలు కలుగు మార్గం ఏదో అడిగి పరిశీలించి తెలుసుకోండి. అప్పుడు మీకు ఏం కలుగుతుంది? నెమ్మది కలుగుతుంది, సమాధానం కలుగుతుంది. ప్రియులారా, యేసుక్రీస్తు ఎవరు అంటే ఆయన వెతికేటువంటి వారికి దొరికేటువంటి దేవుడు. ప్రియులారా, చూడండి, ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయము 13వ వచనం చదువుకుందాం. మీరు నన్ను వెతికిన ఎడల పూర్ణ మనస్సుతో నన్ను గూర్చి విచారణ చేయని ఎడల మీరు నన్ను కనుగొందురు, నన్ను నేను మీకు కనపరుచుకుందును. దేవుడే స్వయంగా ఈ మాటలు చెబుతా ఉన్నాడు. మీరు నన్ను వెతికిన ఎడల పూర్ణ మనస్సుతో నన్ను గూర్చి విచారణ చేసిన ఎడల. చూడండి ప్రియులారా, మీరు నన్ను వెతకాలనుకుంటే, నన్ను గూర్చి పూర్ణ మనస్సుతో విచారణ చేస్తే, పూర్ణ మనస్సుతో విచారణ, హృదయపూర్వకంగా దేవుని గురించినటువంటి విచారణ ఎవరైతే చేయాలనుకుంటారో వారికి దేవుడు తను తాను ప్రత్యక్షపరుచుకుంటాడు. ఎవరైతే నిజ దేవుని గురించినటువంటి అన్వేషణలో ఉంటారో వారికి దేవుడు తను తాను ప్రత్యక్షపరుచుకుంటాడు. ప్రియులారా, మరి చాలా సంవత్సరాల క్రితం ఒక ఆయన ఉండేవాడు. ఆయన పేరు సాధు సుందర్ సింగ్ గారు. ఈ సాధు సుందర్ సింగ్ గారు మరి హిందూయిజంలో జన్మించి రకరకాల పూజలు, పుణ్యకార్యాలు ఇవన్నీ చేస్తూ వచ్చారు. వాళ్ళమ్మ చాలా భక్తి పరురాలు. ఆయన కూడా అటువంటి భక్తిని అభ్యసించి జీవిస్తూ ఉన్నటువంటి సమయంలో ఆయన హృదయంలో ఒక ప్రశ్న వచ్చింది. ఏమని ప్రశ్న వచ్చిందంటే, నిజంగా దేవుడు ఉన్నాడా, దేవుడు ఉంటే నాకు కనబడాలి అన్న ప్రశ్నలు వచ్చి వాళ్ళ అమ్మగారిని అడిగాడు, ఇంకా ఎవరెవరిని అడిగాడు. కానీ ఆయన ప్రశ్నకు ఎవరు సరైన జవాబు చెప్పలేదు. ఆయన హృదయంలో గొప్ప ఆ ప్రశ్న కలవరం పుట్టిస్తూ ఉంది. ఏం చేయాలో అర్థం కాక రైల్వే స్టేషన్కి వెళ్ళి ఇంకా ట్రైన్ వచ్చే ముందు అనుకుంటా ఉన్నాడు. ఏమంటున్నాడంటే, ఓ దేవా, నీవు నిజమైనటువంటి దేవుడిగా ఉంటే నాకు కనిపించాలి, దేవుడు నిజంగా ఉంటే నాకు కనిపించాలి అన్న ఉద్దేశంతో సిద్ధంగా ఉన్నాడు. ఒకవేళ నీవు కనిపించకపోతే ఇదిగో ఈ ట్రైన్ కింద పడి నేను చనిపోతాను అని ఆ తీర్మానం చేసుకొని ఒక రైల్వే స్టేషన్కి వెళ్ళి అక్కడ ప్రార్థన చేసుకున్నాడు. నిజంగా దేవుడు ఉంటే నాకు కనిపించాలి అన్న ఉద్దేశంతో ప్రార్థన చేసుకుంటున్నాడు. కానీ ఎవరు ఆయన కనబడలేదు. ఇక కొద్దిసేపటికి ట్రైన్ వచ్చేస్తుంది, చనిపోబోతున్నాడు. ఆ సమయంలో హీ కుడ్ సీ ద క్రూసిఫిక్షన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ఆ సమయంలో సిలువ వేయబడినటువంటి యేసుక్రీస్తు ప్రభు ఆయన దర్శించారు. ఒక ప్రకాశవంతమైనటువంటి సిలువ, ఆ సిలువ పైన వేలాడుతున్నటువంటి ఒక వ్యక్తి, ఆయన సాధు సుందర్ సింగ్ని పిలుస్తా ఉన్నాడు. సుందర్, ఐ ఆమ్ ద గాడ్, నేనే దేవుణ్ణి అని పిలుస్తూ ఉంటే సుందర్ సింగ్ గారు ఆయన గుర్తించాడు. ఓ, ఈయన యేసు ప్రభు కదా అని గుర్తించి యేసు ప్రభువుని నమ్ముకొని ఆయన యేసు ప్రభు కొరకు జీవించాడు. ప్రియులారా, చూడండి, ఇట్లా ఎంతోమంది భక్తులు, ఎంతోమంది అట్టి అన్వేషణలో, దైవాన్వేషణలో ఉండి యేసు ప్రభువును నమ్ముకొని ఆయనకు సాక్షులుగా జీవించాడు. ఇంకా నువ్వు జీవిస్తా ఉన్నాడు. ఇంకొక ఆయన పరమస్తు సూర్యనారాయణ, ఆయన లక్ష్మీనారాయణ గుళ్ళో ప్రధాన పూజారిగా పనిచేస్తూ ఉన్నాడు. వేదాల్లో ఎక్కడో రక్త ప్రోక్షణం, పాప వినాశనం ఈ మాటలు చదివాడు. సర్వపాప పరిహారం, రక్త ప్రోక్షణం ఆవశ్యకం, తద్రక్తం పరమాత్మైన పుణ్యదాన బలియాగం, ఇలాంటి శ్లోకాలు చదివి మరి నిజదేవుడు ఎవరు అని అన్వేషిస్తున్నటువంటి సమయంలో ఆయనకు ఎక్కడో ఒక పాట వినపడుతూ ఉంది. ఆ పాటలో, యేసయ్యా నువ్వే కదా సిలువలో రక్తం చిందించావు మానవుల కొరకు అనే పాట వినపడుతూ ఉంటే ఆయన వెళ్ళాడు. ఎక్కడ ఈ పాట వినపడుతూ ఉంది,
మరి వేదాల్లో రాయబడినటువంటి ఈ విషయాలు ఎవరో చెప్తా ఉన్నారు అని చెప్పి నేరుగా అక్కడికి వెళ్తే అక్కడ ఇట్లాంటి మీటింగ్ జరుగుతూ ఉంది. ఇట్లాంటి మీటింగ్ జరుగుతూ ఉంటే అంతా వినేసరి ఇది క్రైస్తవులు సంబంధించింది కదా, నాకెందుకులే అనుకున్నాడు. కానీ ఆయన మనసులో ఆ ప్రశ్న ఉంది, అసలు ఏంటి ఈ పాట ఎందుకు వీళ్ళు పాడుతున్నారు, మరి వేదాలకు సంబంధించిన పాట ఎందుకు వీళ్ళు పాడుతున్నారని చెప్పి ఆ ప్రశ్న ఉండి మీటింగ్ అంతా అయిపోయిన తర్వాత అక్కడ పాస్టర్ గారిని కలిసి అడిగితే ఆ పాస్టర్ గారు ఆయనకి ఎక్స్ప్లెయిన్ చేసి వివరించారు. అయ్యా, ఈయన యేసుక్రీస్తు ప్రభు, ఈయనే మనుషులందరి కొరకు సిలువలో రక్తం కాటి చనిపోయినటువంటి దేవుడు అని అంటే ఈయనకి ఇష్టం లేకపోయినా సరే ఒక బైబిల్ని అడిగి తీసుకొని వెళ్ళి ఆయన బైబిల్ చదివాడు. రహస్యంగా చదివి యేసు ప్రభువుని నమ్ముకొని యేసు ప్రభు కొరకు జీవిస్తూ ఉన్నాడు. నౌ హీ బికేమ్ ఏ గాడ్ సర్వెంట్, ఐ నో హిమ్ వెల్. ఆయన ఇప్పుడు దేవుని సేవకుడిగా ఉన్నాడు. ఆయన నాకు సుపరిచితులు ప్రియులారా, ఇప్పటికీ సజీవుడిగా ఉన్నాడు. కనుక లోకంలో ఎంతోమంది సైంటిస్టులు కానీ నాస్తికులు కానీ పూజారులు కానీ వారు అన్వేషించి యేసుక్రీస్తు ప్రభువును దేవుడిగా అంగీకరించారు. ఇక్కడ ఒక మాట మనం చూస్తూ ఉన్నాం. ఏమని చూస్తున్నామంటే, మీరు నన్ను వెతికిన ఎడల పూర్ణ మనసుతో నన్ను గురించి విచారణ చేసిన ఎడల మీరు నన్ను కనుగొందురు, నన్ను నేను మీకు కనపరుచుకుందును. ఈ జ్ఞానులు ఎంతో దూరదేశాల నుండి ప్రయాణం చేసి ఆ సృష్టికర్త ఎవరో తెలుసుకోవాలని దీర్ఘకాల ప్రయాణం చేసి చివరికి ఆ స్థలానికి వచ్చినప్పుడు వారు యేసు ప్రభువును కనుగొన్నారు. ప్రియులారా, వారి హృదయంలో ఉన్నటువంటి ఆశను ఆయన తీర్చాడు. బైబిల్లో ఒక ఆయన ఉన్నాడు, ఆయన పేరు జక్కయ్య. ఆయన హృదయంలో కూడా ఒక ఆశ వచ్చింది. ఏమైనా ఆశ వచ్చిందంటే, యేసు ఎవరో నేను చూడాలి అనుకున్నాడు. యేసు ఎవరో నేను చూడాలి అనుకున్నప్పుడు ఆ ఆశను యేసు ప్రభు చూశాడు. యేసు ప్రభు ఎలాంటి వాడు అంటే, ఆయన మనుషుని ఆంతర్యమును ఎరిగినటువంటి వాడు, మనుషుల హృదయాలోచనలను ఎరిగినటువంటి వాడు. మనకు తలంపు పుట్టక ముందే ఆ తలంపును ఆయన ఎరిగి ఉంటాడు. ప్రియులారా, యేసు ఎవరో అని చూడాలనుకున్నాడు. ఆ మార్గం గుండా యేసుక్రీస్తు ప్రభు వస్తూ ఉన్నాడు. అయితే ఇతను పొట్టివాడుగా ఉండటం వల్ల మేడి చెట్టు ఎక్కి అక్కడి నుంచి చూస్తూ ఉన్నాడు. హూ ఇస్ జీసస్, ఐ వాంట్ టు సీ. యేసు ప్రభు ఎవరో నేను చూడాలి అని ఆలోచన చేస్తూ ఉంటే జీసస్ రివీల్డ్ హిమ్సెల్ఫ్ టు జక్కయ్యస్. ఆ జక్కయ్యకి యేసుక్రీస్తు ప్రభు తను తాను బయలుపరుచుకున్నాడు. ప్రియులారా, అప్పుడు జక్కయ్య హృదయం చాలా సంతోషంతో నింపబడింది. చూడండి ఒకసారి లూకా సువార్త 19వ అధ్యాయము 6వ వచనం చదువుకుందాం. అతడు త్వరగా దిగి సంతోషముతో ఆయనను చేర్చుకున్నాడు. వీళ్ళరా, సంతోషంతో ఆయన చేర్చుకున్నారు. ఈ జ్ఞానులు ఎప్పుడైతే ఆ ప్రాంతానికి చేరుకున్నారో వారు అత్యానంద భరితులై అని మనం చూస్తా ఉన్నాం. ఇక్కడ యేసు ప్రభువుని ఎప్పుడైతే జక్కయ్య చేర్చుకున్నాడో అతని హృదయంలో గొప్ప సంతోషం అనేటువంటిది వచ్చేసింది. క్రిస్మస్ దినాల్లో మనం చాలాసార్లు ఏమని విష్ చేసుకుంటాం, హ్యాపీ క్రిస్మస్ అంటాం. హ్యాపీ క్రిస్మస్ అంటే సంతోషంగా యేసుక్రీస్తుని ఆరాధించండి. ఆ గొప్ప సంతోషము ప్రభువును కనుగొన్నప్పుడే మనిషి అనుభవించగలుగుతాడు. ప్రియులారా, ఈ జ్ఞానులుగా పిలువబడుతున్నటువంటి వారు ఎప్పుడైతే యేసు ప్రభు ఉన్నటువంటి స్థలానికి చేరుకున్నారో వారు గొప్ప సంతోషంతో నింపబడ్డారు. అత్యానంద భరితులైపోయారు. ప్రియులారా, ఈరోజు మానవుని యొక్క పరిస్థితి ఎలాగుంది అంటే, నిజమైనటువంటి సంతోషం లేదు, సమాధానం లేదు. ఒక పక్క వ్యాధులు, మరొక పక్క రోగాలు, మరొక పక్క సైతాన్ శక్తుల పీడన, మరొక పక్క చాతుపడి శక్తులు, మరొక పక్క భూకంపాలు, కరువులు, రాజ్యాల మీదకి రాజ్యం, యుద్ధాల మీదకి యుద్ధం, మారణ హోమాలు, రక్తపాతాలు. ఎక్కడ చూసినా లోకంలో నెమ్మది లేనటువంటి స్థితి. కానీ యేసుక్రీస్తు ప్రభు దగ్గర గొప్ప సమాధానం, సంతోషం అనేది ఉంది. మత్తయి సువార్త 4వ అధ్యాయం 24వ వచనాన్ని చదువుకుందాం. ఆయన కీర్తి వ్యాపించెను, నానా విధములైన రోగముల చేతను వేదనల చేతను పీడింపబడిన వ్యాధిగ్రస్తులందరూ, దయ్యం పట్టిన వారిని, చాంద్ర రోగులను, పక్షవాయువు గలవారిని వారు ఆయన యొద్దకు తీసుకొని రాగా ఆయన వారిని స్వస్థపరిచింది. వారు స్వస్థపరచబడినప్పుడు ఎంత సంతోషించుంటారు.
దయ్యాల చేత బంధించబడి రాత్రింబగళ్ళు నెమ్మది లేకుండా బాధపడుతున్నటువంటి వారికి విడుదల వస్తే ఎంత సంతోషం ప్రియులారా. పక్షవాయు గల వారికి స్వస్థత వస్తే ఎంత సంతోషిస్తారు, ఆనందిస్తారు. యేసు ప్రభు ఈ లోకంలో ఉన్నటువంటి సమయంలో ప్రతి వ్యాధిగ్రస్తుడిని, ప్రతి రోగం కలిగినటువంటి వారిని ఆయన దర్శించినప్పుడు, వారు దర్శించినప్పుడు వారంతా కూడా స్వస్థత పొందారు. కుష్ఠరోగం కలిగినటువంటి వాళ్ళు స్వస్థత పొందారు ప్రియులారా. గొప్ప సంతోషం, సమాధానం మనుషులు ఆ రోజు ఈ రోజు కూడా అనుభవిస్తానే ఉంటారు. యేసుక్రీస్తు నిన్న నేడు ఏకరీతిగా ఉన్నవాడు. ఆ రోజుల్లో ప్రజలు ప్రభువునందు నమ్మిక ఉంచినప్పుడు ఎలాంటి మేలు పొందారో ఈ రోజుల్లో కూడా ప్రజలు ప్రభువునందు నమ్మిక ఉంచినప్పుడు అటువంటి మేలు పొందుతూ ఉన్నారు ప్రియులారా. ఈ జ్ఞానులు మరి వెళ్ళారు, ఆ ఇంట్లోకి ప్రవేశించారు. ప్రవేశించిన తర్వాత ఏం చేశారంటే వాళ్ళు ఆ శిశువును చూచి సాగిలపడ్డారు. ఆ శిశువును చూచి సాగిలపడ్డారు ప్రియులారా. ఈ సాగిలపడేటువంటి అనుభవము క్రిస్మస్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాయి. చూడండి, 95వ కీర్తన 7వ వచనం చదువుకుందాం. 95వ కీర్తన 7వ వచనం. 95:7. రండి నమస్కారము చేసి సాగిలపడుదుము, మనలను సృజించిన యెహోవా సన్నిధిని మోకరించుదుము. ఇందాక కూడా చదివాం కదా, 100వ కీర్తన 3వ వచనంలో ఆయన మనలను సృజించను అని చూస్తాం. పిల్లల వీళ్ళు వెళ్ళి అక్కడ ఏం చేస్తున్నారంటే సాగిలపడదు. రండి నమస్కారము చేసి సాగిలపడుదుము. We have seen here the worship of God. ఇక్కడ దైవారాధన గురించి మనం చూస్తూ ఉన్నాం ప్రియులారా. క్రిస్మస్ అంటే క్రీస్తును ఆరాధించుట. ఈ జ్ఞానులు వెళ్ళి సాగిలపడతా ఉన్నారు. సాగిలపడడం మాత్రమే కదా, అక్కడ ఇంకొక మాట కూడా మనం చూస్తా ఉన్నాం. ఏం చూస్తున్నాము? సాగిలపడి ఆయన్ను పూజించిరి. సాగిలపడి ఆయన పూజించిరి. దే వర్షిప్. ఆయనను పూజిస్తూ ఉన్నారు, ఆయన ఆరాధిస్తూ ఉన్నారు ప్రియులారా. ఆయన ఆరాధిస్తూ ఉన్నారు. అసలు వీళ్ళ పేర్లు అయితే బైబిల్లో చెప్పబడలేదు, కానీ వీరికి పెట్టబడినటువంటి పేరేంటి అంటే జ్ఞానులు. మరి ఏ విషయంలో వీరు జ్ఞానులు? కొద్దిమంది ఏమంటారంటే వీళ్ళు ఖగోళ శాస్త్రజ్ఞులు, అందుకే వాళ్ళ నక్షత్రాన్ని చూడగలిగారు, ఆ కాలాన్ని గుర్తించగలిగారు అని కొద్దిమంది అంటారు. అది ఓకే సరే. అదే టైంలో వీళ్ళు జ్ఞానులు అనపడేదానికి ఇంకొక గొప్ప చిహ్నం ఏంటంటే బైబిల్లో ఒక మాట ఉంది. సామెతల గ్రంథం 9వ అధ్యాయం 10వ వచనంలో ఒకసారి చదువుదాం. సామెతలు 9:10. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటయే జ్ఞానమునకు మూలము, పరిశుద్ధ దేవుని గూర్చిన తెలివియే వివేచనకు ఆధారం. చాలా మంచి మాట ఇది. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటయే జ్ఞానమునకు మూలము, పరిశుద్ధ దేవుని గూర్చిన తెలివియే వివేచనకు ఆధారము. వీరు జ్ఞానులుగా పిలువబడుట్లో ఒక ఉద్దేశం ఏంటి అంటే దే హ్యావ్ ద ఫియర్ ఆఫ్ గాడ్. వారు దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నారు పిల్లారా. అందుకే ఈ శిశువుకి ఏం తెలుసులే, మనం సాగిలు పడితే అని అనుకోవట్లేదు. యేసు ప్రభు దగ్గరికి వాళ్ళు వచ్చినప్పుడు సుమారుగా ఆ శిశువుకి 1-2 సంవత్సరాల వయసు ఉంటుంది. మరి 1 year 2 year బేబీ దగ్గరికి మనం వెళ్ళినప్పుడు వాళ్ళతో అసలు మనం ఏం మాట్లాడినా వాళ్ళకి అర్థం కాదు, వాళ్ళకి ఏమి ఇచ్చినా వాళ్ళకి అర్థం కాదు. వాళ్ళు ఎదుట సాగిల పడడం అనేది ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు? అవివేకం అనుకుంటారు. కానీ వీళ్ళు అట్లాంటిది చేస్తున్నారు అంటే వారికి అంతరార్థం తెలుసు ప్రియులారా. వారు సాగిల పడుతున్నటువంటి ఆ శిశువు ఎవరో అనేది వారు గుర్తెరిగినటువంటి వారు. అందుకే ఆ శిశువును వారు ఆరాధించారు, పూజించారు. క్రిస్మస్ దినాల్లో మరి దేవుని గూర్చినటువంటి సరైన అవగాహన మనం కలిగి ఉండాలి. సరైన అవగాహనతో దేవుణ్ణి ఆరాధించినప్పుడు అది మనకు ఆశీర్వాదకరంగా మారుతుంది ప్రియులారా. Then we can celebrate every day Christmas if we
హ్యావ్ ద అబ్జర్వేషన్ దట్ జీసస్ హూ ఈజ్ జీసస్, యేసు ఎవరో అనేటువంటి ఆ పరిశీలన మనం కలిగి ఉన్నట్లయితే ప్రతిరోజు కూడా క్రిస్మస్సే, ప్రతి క్షణం కూడా దేవుణ్ణి ఆరాధించడమే ప్రియులారా. వారు ఏం చేశారు అంటే వచ్చి ఆరాధించి తమ పెట్టెలు విప్పి ప్రభువుకు కానుకలను అర్పిస్తూ ఉన్నారు. ఏం కానుకలు అర్పించారు వాళ్ళు? బంగారమును, సామ్రాణిని, బోళమును కానుకలుగా సమర్పించారు. బంగారం అంటే సరే, మరి సామ్రాణి, బోళమును సహజంగా ఎవరు కానుకలుగా అర్పిస్తారండి? మనం జనరల్గా ఆలోచన చేస్తే ఏదైనా బంగారం తర్వాత విలువైన లోహం ఏంటి అంటే వెండి తర్వాత ఇత్తడి, రాగి ఇలాంటివి వస్తాయి. కానీ మరి సామ్రాణి, బోళం అనేది అది కానుకలుగా అర్పించడంలో అర్థం అనేటువంటిది ఉండదు. కానీ వీళ్ళు అటువంటి వస్తువులను కానుకలుగా అర్పించుటలో యేసుక్రీస్తులో ఉన్నటువంటి అంతరార్థాన్ని ఎరిగినటువంటి వారుగా కనబడుతుంది. అదే జ్ఞానం అంటే. దేవుణ్ణి దేవునిగా గుర్తించడంలోనే జ్ఞానం ఉంటుంది ప్రియులారా. దేవుడు ఎవరో అనేది తెలుసుకోవడంలోనే జ్ఞానం అనేది దాగి ఉంది. వారి అర్పించినటువంటి ఈ 3 కానుకలు యేసుక్రీస్తు ఎవరో అన్న సత్యాన్ని వెలికి తీస్తూ ఉన్నాయి, బయలుపరుస్తూ ఉన్నాయి. మొదటి కానుక ఏంటది? బంగారము ప్రియులారా. ఈ బంగారము యేసుక్రీస్తు రాజు అన్నదానికి సాదృశ్యంగా ఉంది. చూడండి 72వ కీర్తన 15వ వచనం ఒకసారి చదువుదాం. 72వ కీర్తన 15వ వచనం. అతడు చిరంజీవి యగును, షేబా బంగారము అతనికి ఇయ్యబడును, అతని క్షేమమునకై జనులు నిత్యము ప్రార్థన చేయుదురు. చాలు. అతడు అని మనం వింటున్నాం ప్రియులారా. ఇది ఎవరిని గూర్చినటువంటి వర్ణన అంటే రాజును గూర్చినటువంటి వర్ణన. మొదటి వచనం చదవండి. దేవా, రాజునకు నీ న్యాయ విధులను, రాజకుమారునికి నీ నీతిని తెలియజేయము. రాజును గూర్చిన వర్ణన ప్రియులారా. రాజును గూర్చినటువంటి వర్ణన. ఆ దినాల్లో రాజులు మరి సువర్ణ భూషణములు ధరించేటువంటి వారు. యేసుక్రీస్తు ప్రభువును మనం ప్రకటన గ్రంథం 1వ అధ్యాయంలో చూసినప్పుడు ఆయన రొమ్ముపై బంగారు దట్టి కట్టబడి ఉంది. ప్రకటన గ్రంథంలో ఆయన గురించి రాస్తూ ఆయన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు అని పిలువబడ్డాడు. పిలాతు యేసు ప్రభుతో మాట్లాడుతూ నీవు రాజువా అని అంటే ఆయన అన్నాడు, నీవు అన్నట్టు నేను రాజునే. So they could see the royalty in that baby, in that infant. ఆ శిశువుల వారు ఒక రాజరికాన్ని చూడగలుగుతున్నారు ప్రియులారా. యేసు ప్రభు రాజు అన్నటువంటి సత్యాన్ని వారు అర్పించినటువంటి ఆ బంగారము సాక్ష్యం ఇస్తా ఉంది. పోతే రెండవ కానుక ఏంటది? సామ్రాణి ప్రియులారా. ఈ సామ్రాణి యేసుక్రీస్తు యొక్క దైవత్వానికి ముంగుర్తుగా చూపించబడింది. యెషయా గ్రంథం 60వ అధ్యాయము 6వ వచనం చదువుకుందాం. ఒంటెల సమూహము మిద్యాను ఎలీఫాల లేత ఒంటెలను నీ దేశము మీద వ్యాపించును. వారందరూ షేబా నుండి వచ్చెదరు. బంగారమును ధూప ద్రవ్యమును తీసుకొని వచ్చే ధూప ద్రవ్యము ప్రియులారా. ధూప ద్రవ్యము అంటే సామ్రాణి. ఈ సామ్రాణిని దైవార్పితముగా ఓల్డ్ టెస్టిమెంట్లో అర్పించేవారు. లేవ్యాకాండం, నిర్గమకాండం మనం గమనించినట్లయితే అక్కడ దీని గురించినటువంటి విషయాలు రాయబడి ఉన్నాయి. కనుక యేసుక్రీస్తు దేవుడు అన్న సత్యాన్ని ఈ సామ్రాణి జ్ఞాపకం చేస్తూ ఉంది. మరి యేసుక్రీస్తు ఎలాంటి దేవుడు అన్న విషయాలు లేఖనాల్లో మనం చూడగలుగుతాం. రోమాపత్రిక 9వ అధ్యాయం 5వ వచనంలో యేసుక్రీస్తు సర్వాధికారి అయిన దేవుడు అని చెప్పబడింది ప్రియులారా. అంటే సర్వముపై ఆయన అధికారం కలిగినటువంటి వాడు, ఆయన సార్వభౌమ అధికారం కలిగినటువంటి వాడు. యేసుక్రీస్తు ఎలాంటి దేవుడు అనేది పౌలు తీతుకు రాసినటువంటి పత్రికలో ఆయన మహాదేవుడు అని రాశాడు.
అంటే యేసుక్రీస్తు మహాదేవుడిగా అక్కడ పిలువబడుతూ ఉన్నాడు. యేసుక్రీస్తు ఎలాంటి దేవుడు అని యోహాను తన మొదటి పత్రికలో 5వ అధ్యాయంలో రాస్తూ ఆయన నిజమైన దేవుడు అని రాశాడు ప్రియులారా. కాబట్టి సామ్రాణి యేసుక్రీస్తు ప్రభు యొక్క దైవత్వాన్ని జ్ఞాపకం చేస్తూ ఉంది. పోతే చివరి అర్పణ ఏంటి? బోళము ప్రియులారా. ఈ బోళము యేసుక్రీస్తు రక్షకుడు అన్న దాన్ని జ్ఞాపకం చేస్తా ఉంది. యేసు ప్రభు సిలువ వేయబడేటువంటి సమయంలో ఆయనకు బోళము కలిపినటువంటి ద్రాక్షారసాన్ని త్రాగించే ప్రయత్నం చేశారు. మార్కు సువార్త 15వ అధ్యాయం 23వ వచనం చదువుకుందాం. 15:23. అంతటా బోళము కలిపిన ద్రాక్షారసమును ఆయనకు ఇచ్చిరి గాని ఆయన దాన్ని పుచ్చుకొనలేదు. కాబట్టి బోళము యేసుక్రీస్తు యొక్క శ్రమలను జ్ఞాపకం చేస్తాం. ప్రియులారా, యేసుక్రీస్తు రక్షకుడు అన్న సత్యాన్ని జ్ఞాపకం చేస్తాం. యేసు ప్రభు మన కొరకు శ్రమను అనుభవించాడు. బైబిల్లో మనం చూస్తాం, యెషయా గ్రంథం 53వ అధ్యాయం 5వ వచనంలో ఆయన మన అతిక్రమ క్రియలను బట్టి గాయపరచబడెను, మన దోషములను బట్టి నలగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష ఆయన మీద పడెను. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 23వ వచనంలో బదులు దూషింపలేదు, ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను అప్పగించుకొనెను. మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకొనెను. ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకొనెను. యేసు ప్రభు యొక్క సిలువను ఇక్కడ మనం చూస్తా ఉన్నాం ప్రియులారా. యేసుక్రీస్తు ప్రభు లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్లగా పిలువబడతా ఉన్నాడు. దేవుని గొర్రెపిల్లగా పిలువబడతా ఉన్నాడు. ఆయన మనుషులందరి పాపములను సిలువ మీద మోసాడు. మనుషులందరికీ పాప క్షమాపణ ఇచ్చేదానికి సిలువలో తన అమూల్యమైనటువంటి రక్తాన్ని చిందించాడు ప్రియులారా. ఆయన అలా రక్తం చిందింపకుండా ఉంటే మానవునికి పాప క్షమాపణ అనేది లేదు. మనిషి పాప క్షమాపణ పొందకుండా చనిపోతే అతనిలో ఉన్నటువంటి ఆత్మ ఆ నిత్య నరకానికి వెళ్ళిపోద్ది. నరకం అంటే అగ్నిగుండం. ఆత్మకి చావు అనేది ఉండదు. ఈ చావు లేనటువంటి ఆత్మ ఆ నిత్య నరకంలో యుగయుగాలు పాపము యొక్క శిక్ష అనుభవిస్తూ ఉంటుంది. లోకంలో పాపం చేయనటువంటి వాళ్ళు ఎవ్వరు కూడా లేరు. ఏ భేదమును లేదు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోవచ్చున్నారు. పాపం వల్ల వచ్చే జీవితము మరణం. నిత్య నరకం ప్రియులారా, నిత్య నరకం నుండి రక్షించేదానికి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి ఆయన కన్యక గర్భమందు జన్మించాడు, పరిశుద్ధుడిగా జీవించాడు. సమస్త మానవ పాప క్షమాపణ కొరకు యేసు ప్రభు సిలువలో తన రక్తాన్ని చిందించి మరణించాడు. సమాధి చేయబడి 3వ రోజు తిరిగి లేచాడు. ఆయన యందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వారు పాప క్షమాపణ పొందుతారు ప్రియులారా. ఎవరైతే పాప క్షమాపణ పొంది లోకంలో మరణిస్తారో వారి యొక్క ఆత్మ దేవుని యొక్క రాజ్యంలోనికి ప్రవేశిస్తుంది. యుగయుగాలు వారు దేవునితో ఉంటారు. మానవులను యుగయుగాలు తనతో ఉంచుకోవాలనే ఉద్దేశంతో యేసుక్రీస్తు ఈ భూలోకానికి వచ్చాడు ప్రియులారా. అదే క్రిస్మస్లో ఉన్నటువంటి అంతరార్థం. దేవుడు తన వాక్యాన్ని దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. మన మధ్య జీవరత్న అంటున్నారు, వారు ప్రార్థన చేస్తారు. మహాపరిశుద్ధమైన మా తండ్రి, మీ పరిశుద్ధ పాదములకు స్తుతులు చెల్లిస్తున్నాం నాయన. ఈ రాత్రికాల సమయంలో ప్రభా క్రిస్మస్ మరి గురించి ప్రభా మీ సేవకులు అనేక రీతులుగా నచ్చిత్రం అలాగే నాయన మరి ప్రభా మరి ఈ జ్ఞానుల విషయంలో మరి అనేక విషయాలు మరి వాక్యంలో మేము విన్నాం. మరి కుటుంబంలో ప్రభా లలిత కుటుంబంలో మీరు చేసిన మేలు ఉపకారాలను బట్టి మీకు వందనాలు. ఆయన భార్యను, భర్తను, కుమార్తెను, మరి తమ్ముడిని, మరి తమ్ముడి భార్యను మరి మీరు దీవించారు, బలపరిచారు. ఇదిగో ప్రభా ఈ క్రిస్మస్ దినాలలో మరి నాయన
ఈ కుటుంబంలో ప్రభా మిమ్మల్ని ఆరాధించుటకు, మిమ్మల్ని స్తుతించుటకు, మిమ్మల్ని మహిమపరచుటకు ప్రభా వారు నాయన తండ్రి ఈ యొక్క ఆరాధనను మరి నాయన పెట్టుకొని ఉంటుండగా సంఘం అంతా నాయన ప్రేమించి మరి ఇక్కడికి తీసుకొని వచ్చారు. మీకు వందనాలు. సంఘంలో నాయన కుటుంబాల్లో ఎవరికి ఏ అవసరాలు ఉన్నాయో మీరు ఎరుగున్నారు. ఈ క్రిస్మస్ దినాలలో ప్రభా ఎన్నో అవసరాలు ఉంటున్నాయి, ఎన్నో మరి మరి కావాల్సిన మరి విషయాలు ఉన్నాయి ప్రభా. అన్నీ కూడా మీరు సమకూర్చి అయా వారికి అవసరాలన్నీ మీరు తీర్చండి. సంఘంలో కూడా నాయన ఇంకా అనేక మరి క్రిస్మస్ వేడుకలు మేము వినాలి. మరి ఆ వేడుకల్లో కూడా ప్రభా నా సంఘం అంతా కూడా మరి నాయన పాలు పొంది ఈ రీతిగా నాయన మిమ్మల్ని ఆరాధించి శుద్ధించి ఎలాగైతే నాయన మరి నాయన జ్ఞానులు ఎలాగ మిమ్మల్ని నాయన ఆరాధించారో మరి నాయన అలాగే మేము కూడా మిమ్మల్ని ఆరాధించడానికి సహాయం చేయండి. ఎందుకంటే ప్రభా మీరు సృష్టికర్త, మీరు దేవుడివి ప్రభా. అయ్యా మీరు దేవుడు కాబట్టి దేవదూతలే నాయన మిమ్మల్ని ఆరాధించారు. మానవులుగా మేము ఏ పాటి వారము నాయన మిమ్మల్ని ఆరాధించాలి, మిమ్మల్ని మహింపరచాలి, మిమ్మల్ని స్తుతించాలి, గణపరచాలి. అయా తండ్రి మీరు గొప్ప దేవుడు నాయన, రాజులకు రాజు, ప్రభులకు ప్రభు నాయన, నిత్యుడకు తండ్రివి, అయా సమాధానకర్త అయిన అధిపతివి నాయన, నీకు వందనాలు స్తుతులు చెల్లిస్తున్నాం. అయా లేఖనముల్లో మరి 66 గ్రంథాల్లో ఏదైనా నాయన మిమ్మల్ని పొగడటానికి ఎన్నో విషయాలు ఉన్నాయి ప్రభా. కానీ ప్రభా మిమ్మల్ని పొగడటానికి మా నోరు చాలదు నాయన. మీరు ఎంతో గొప్ప పరిశుద్ధమైన దేవుడి నాయన, నీకు వందనాలు. రాత్రికాల సమయంలోనైనా మరి ఇక్కడ ఉన్న మరి 5-6 కుటుంబాలు మరి ఉన్నాయి. అన్ని కుటుంబాలు కూడా మీరు దీవించండి, బలపరచండి, వారి అవసరాలన్నీ కూడా మీరు తీర్చండి. ఇంకా ఎవరైనా రక్షణ పొందకపోతే రక్షణ మారు మనసు మీరు దయచేయండి. ఈ క్రిస్మస్ ప్రభు రక్షణ గురించి మీరు ఈ లోకంలో జన్మించకపోతే రక్షణ లేదు. మీరు నాయన ఇక్కడ ఈ లోకంలో కన్యగర్భమందు జన్మించుటయే రక్షణ. మరి మీరు జన్మించి నాయన సర్వలోకానికి మీరు రక్షణ మరి చూపించారు ప్రభా, మీకు వందనాలు. అయా ఈ రాత్రికాల సమయంలో ఏ ఒక్కరు కూడా నాయన మిమ్మల్ని వెరగకుండా ఉండకుండా ఆయన ప్రతి బిడ్డ కూడా నాయన యేసుక్రీస్తును నాయన తన మరి నాయన సొంత రక్షకుడు అంగీకరించి ఆయన రక్తములో నాయన కడగబడి మీ కొరకు నాయన జీవించుటకు సహాయం చేయమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. వారు వచ్చి సాక్ష్యం అంతా పంచు. నా సాక్ష్యం ఏంటంటే ఏ సంవత్సరంలో కూడా మేము ఈ సంవత్సరంలో అనుభవించిన కష్టాలు మేము ఎప్పుడు అనుభవించలేదు. ఎందుకంటే ఈ మాట చెప్తున్నానంటే ఈ సంవత్సరంలో నా భర్తకి ఆ ఉద్యోగం మానేశాడు. ఉద్యోగం మానేసినాక చాలా రోజులు ఇంటి దగ్గరే ఉండటం, మాకు ఆర్థికంగా చాలా కష్టాలు అయితే మేము అనుభవించాము. దేవుని దయ వలన మరి ఒక చిన్న ఉద్యోగం దొరికింది. అంతకుముందు అయితే షూటింగ్లని ఉదయం ఎప్పుడో వెళ్ళి నైట్కి రావడం, ఆ డబ్బులు సరిగ్గా ఇవ్వకపోవడం, దానివల్ల మరి మేము చాలా కష్టాలు అనుభవించాము. ఈ కష్టాలన్నీ దేవుడు మరి మాకే పెట్టాడు అని మేము అనుకోలేదు. కానీ కలివిలో కూడా ప్రభు మమ్మల్ని ఎంతగానో ఆదరించాడు. మేము ఎప్పుడూ బాధపడలేదు ఎందుకు ఈ పరిస్థితి వచ్చిందని. దేవుని చిత్తం ఎలాగుందో అలాగే మా పట్ల జరిగిస్తాడని చెప్పి ఆశపడ్డాము. అలాగే చిన్న ఉద్యోగాన్ని దేవుడు మాకు అనుగ్రహించాడు, నా భర్తకు అనుగ్రహించాడు. అందుని బట్టి దేవుని నామానికి స్తోత్రం కలగాలి. ఇంకోటి ఏంటంటే మా మరిది పాపకి కొంచెం ఆ మధ్య బాగా జలుబు, దగ్గు, ఆ విషయంలో పిల్ల బాగా డీలా పడిపోయి చాలా అనారోగ్యంగా ఉండింది. దేవుని కృప వలన ఇప్పుడు చాలా ఆరోగ్యంగా ఉండింది. అందుని బట్టి దేవునికి స్తోత్రాలు. అలాగే మా ఆడపడుచు కూడా మీ అందరికీ తెలుసు, అప్పుడు క్యాన్సర్ వచ్చింది. చాలా భయపడ్డాము, ఎందుకు ఇలాంటి పరిస్థితి వచ్చింది ఏంటి అని. అది కూడా దేవుడు మరి ఎందుకు పెట్టాడో మాకైతే తెలియదు, కానీ అద్భుత రీతిగా ఆపరేషన్ జరిగింది. ఎలాంటి ప్రాబ్లం లేదు, చాలా స్వస్థపరచబడింది. ఆమె కూడా చాలా ఆరోగ్యంగా ఉండింది. దేవుడు మా జీవితాల్లో ఎన్నో మేలు చేశాడు. అందుని బట్టి దేవునికి ఎన్ని కృతజ్ఞతాస్తుతులు చెల్లించినా కూడా తక్కువే. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. ఇంకేంటంటే నా భర్త, నా బిడ్డ కూడా మారు మనసు పొందేలాగున మీ అందరూ అనుదిన ప్రార్థనలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోవాలని కోరుచున్నాను. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించునుగాక. కూడి వచ్చిన మీ అందరికీ ప్రేమ విందు ఏర్పాటు చేయడం జరిగింది. అందరూ తృప్తిగా భోజనం చేసి వెళ్ళవలసిందిగా మనం చేస్తున్నాం. కష్టాల్లో కూడా కన్నీటిలో కూడా దేవుడు తోడుగా ఉండి వాటిలో సహాయం చేసేవాడిగా కన్నీటిని తుడిచేటువంటి దేవుడిగా ఉన్నందుకే దేవుని స్తోత్రాలు చెల్లిస్తున్నాం. పిల్లరా మరి ఎన్నో సంవత్సరాల నుంచి ఆగిపోయినటువంటి ధనము మరి దేవుడు ఈ ఇయర్లో వారికి ఇచ్చారు. దాన్ని బట్టి కూడా దేవుని స్తోత్రాలు.
ఇంకా వారి కుటుంబ జీవితంలో దేవుడు చేసిన ప్రతి మేలుని బట్టి దేవుని స్తుతిస్తా ఉన్నాం. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కనికరం కలిగిన మా దేవ, మీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభా. ఈ రాత్రికాల సమయంలో నాయన అయా మీ దాసులు నాయన నిలబడి అయా శ్రేష్టమైన మాటలు అందించి ఉండగా నాయన మీ దాసుల నోటి బోరుగా ఉండి ఇప్పటివరకు చక్కటి వర్తమానం ఆయన ఈ బిడలమైన మా అందరికి అనుగ్రహించారు. అందరిని బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభా. ఈ వాక్యాన్ని బట్టి నాయన నీ బిడ్డలందరూ ఎన్ని సదనలు నడిచే కృపను భాగ్యాన్ని అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. మరి ముఖ్యంగా ఈ కోరికని ఏర్పాటు చేసిన నాయన, ఇదిగో నాయన నీ బిడ్డలను జ్ఞాపకం చేసుకుని వారికి కూడా దీవెన ఆశీర్వాదాన్ని కలగచేయండి. ఎంత గొప్ప సాక్ష్యం చెప్పారు ప్రభు. వారి జీవితంలో మీరు చేసిన మేలును బట్టి మిమ్మల్ని స్తుతించారు నాయన. ఇంకా అద్భుతాలు, ఆశ్చర్యమైన కార్యాలు నీ బిడ్డల జీవితంలో జరిగించి మరి నాయన మరెన్నో ఎటువంటి నాయన శ్రమి క్రిస్మస్ కార్యక్రమాలు అయా ఇదిగో స్తుతి కోడికలో నీ బిడ్డలు జరుపుకునే కృపను భాగ్యాన్ని బిడ్డలందరికీ అనుగ్రహించి నీ నామాన్ని మహిమపరచుకోమని క్రీస్తు నామంలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రేమ మన కొరకు సిలువలో ప్రాణం పెట్టి రక్తం చిందించి మరణించి సమాధి చేయబడి సజీవుడై మూడవ రోజు తిరిగి లేచిన ప్రభు యేసుక్రీస్తు యొక్క కృప, మనను సర్వసత్యంలో నడిపించే పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధి సహవాసం మనకు కుటుంబాలకు కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి, ప్రత్యేకంగా మన బ్రదర్ అన్నలరావు గారికి వారి కుటుంబం అంతటికి తోడై ఉండి కాపాడును గాక. ఆమేన్. ఆమేన్.